వెల్కమ్ టు స్పాట్ న్యూస్. నేను మితేష. ఈ మధ్య కాలంలో ట్రాన్స్జెండర్స్ విపరీతంగా రెచ్చిపోతున్నారు. ఎక్కడ చూసినా వాళ్ళే. సిగ్నల్స్ దగ్గర కావచ్చు, షాపింగ్ మాల్స్లో కావచ్చు, ఏదైనా కొత్తగా ఒక ఫంక్షన్ జరిగితే అక్కడికి వచ్చి ఒక ముఠాగా ఏర్పడి మూకుమ్మడిగా దాడి చేసే ప్రయత్నం చేస్తున్నారు, తమ అడిగిన డబ్బు ఇవ్వకపోతే. ఇటువంటి ఘటనలన్నీ కూడా మన హైదరాబాద్, తెలుగు రాష్ట్రాల్లో చూస్తూనే ఉన్నాం. అయితే అసలు ఈ ట్రాన్స్జెండర్స్ ఎందుకు ఈ రకంగా ప్రవర్తిస్తూ ఉన్నారు? కేవలం బస్ స్టాపుల్లో, షాపింగ్ మాల్స్లో, అలాగే రైల్వే స్టేషన్లో కాదు, డైరెక్ట్గా పోలీస్ స్టేషన్ కూడా వెళ్ళి అక్కడ డబ్బులు ఇవ్వకపోతే వాళ్ళపైన కూడా దాడి చేసేందుకు వీళ్ళు ప్రయత్నిస్తూ ఉన్నారు. అయితే రీసెంట్గా ఓ సంఘటన జరిగింది ఉత్తరప్రదేశ్లో. ఒక రైల్వే స్టేషన్లో ప్రయాణించే ప్రయాణికుల్ని ఇబ్బంది పెడుతున్నారు, డబ్బులు అడిగి ఇవ్వకపోతే వారిపైన దాడి చేస్తూ ఉన్నారు అని చెప్పి అక్కడ ఒక వ్యక్తి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. తర్వాత రైల్వే పోలీసు ఎవరైతే ఉంటారో ఆర్పిఎఫ్ డిపార్ట్మెంట్కి సంబంధించి వాళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళి ట్రాన్స్జెండర్స్ ని హెచ్చరించే ప్రయత్నం చేశారు. అయితే వాళ్ళు తన మాట వినకుండా తనను బెదిరించి తన లాఠీని లాక్కుని తనపైన దాడి చేసి తరిమి తరిమి మరి కొట్టారు. ఆ విజువల్ ఇప్పుడు మనం స్క్రీన్ పైన చూడొచ్చు. ఒక ఇన్స్పెక్టర్, ఆన్ డ్యూటీలో ఉన్న ఒక ఇన్స్పెక్టర్ పైన ట్రాన్స్జెండర్స్ సంబంధించిన ఒక ముఠా, ఒక గ్యాంగ్ ఏ రకంగా దాడి చేసి ఆ రైల్వే స్టేషన్లో నుంచి తరిమి తరిమి కొట్టి వాళ్ళు అక్కడ ఏ రకంగా ప్రవర్తిస్తున్నారో మనం స్క్రీన్ పైన చూడొచ్చు. అయితే ఎందుకు ఈ రకంగా వీళ్ళు ప్రవర్తిస్తూ ఉన్నారు? నేను అందరు ట్రాన్స్జెండర్స్ని అనట్లే. కొంతమంది ట్రాన్స్జెండర్స్ చాలా మంది మంచోళ్ళు ఉన్నారు, చక్కగా చదువుకుంటున్నారు, ఐఏఎస్లు ఐపీఎస్లు అయిన వాళ్ళు కూడా ఇప్పుడు ఉన్నారు. కానీ కొంతమంది ఇట్లాంటి విలాసాలకి అలవాటు పడి బ్యాచ్గా తయారైపోయి ఏదైనా కొత్తగా ఒక షాపింగ్ ఓపెనింగ్ అయినా కానీ, హాస్పిటల్ ఓపెనింగ్ అయినా కానీ, ఏదైనా కొత్తగా ఒక ఇల్లు కొత్తగా కన్స్ట్రక్షన్ అయినా కానీ అక్కడికి వెళ్ళి దాదాపు 50 నుంచి 1,00,000 వరకు కూడా డిమాండ్ చేస్తారు. ఇవ్వకపోతే అక్కడే వెళ్ళు వాళ్ళు ఏదైతే వేసుకున్నారో ఆ వస్త్రాలన్నీ కూడా తీసేసి అక్కడ చప్పట్లు కొడుతూ వికృత చాష్లతో వాళ్ళందరినీ కూడా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తారు. ఇక్కడ కూడా చూడొచ్చు సేమ్. వాళ్ళ డ్రెస్ అంతా కూడా రిమూవ్ చేసి ఆఫీసర్ని తరిమి తరిమి కొడతా ఉన్నారు. అయితే ఆస్ అహ్మద్ తన టీంతో పాటు వాళ్ళని కంట్రోల్ చేయడానికి వెళ్ళాడు. ఒక వ్యక్తి కంప్లైంట్ ఇచ్చిన తర్వాత కంప్లైంట్ చేయడానికి వెళ్తే మా ఇష్టం, మేము ఎట్లయినా చేస్తాం, నీకు నచ్చింది చేసుకొని అతని చేతిలో ఉన్న లాఠీని తీసుకుని అతని పైన కొట్టి అక్కడున్న డస్ట్బిన్స్ కావచ్చు, అక్కడున్న షాప్స్లో క్యారీ బ్యాగ్స్ వాటన్నిటిని కూడా అతని పైన విసురుతూ అతను తరిమి తరిమి ఆ రైల్వే స్టేషన్ మొత్తం కూడా చుట్టారు. అలాగే ఆర్పిఎఫ్ ఆఫీస్ పైన కూడా డైరెక్ట్గా వెళ్ళి అటాక్ చేయడానికి ప్రయత్నించారు. ఆల్రెడీ 2 ట్రాన్స్జెండర్స్ దొరికారంటూ కూడా చెప్తా ఉన్నారు, పోలీసులు అదుపులోకి తీసుకున్నామంటూ కూడా చెప్తా ఉన్నారు. మరి ఇటువంటి ట్రాన్స్జెండర్స్ అసలు ఏం చేయాలంటారు? మీ సైడ్ కూడా ఇటువంటి ఘటనలు జరుగుతున్నాయా? అయితే మీరు ఖచ్చితంగా మీ దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్లో మీరు కంప్లైంట్ ఇవ్వండి. లేదంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళ నుంచి ముప్పు ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే రీసెంట్గా ఉత్తరప్రదేశ్లోనే ఒక వ్యక్తి డబ్బులు ఇవ్వలేదని చెప్పేసి ట్రాన్స్జెండర్స్ అతి కిరాతకంగా, అతి దారుణంగా ఒక రైల్వే ట్రాక్ పైన పడేశారు, చంపేసి. సో ఇలాంటి ఘటనలు చాలానే ఉన్నాయి. అయితే ఒకసారి నేను మరింత పూర్తి విషయాలు కూడా చెప్పేందుకు ప్రయత్నిస్తాను. అసలు అక్కడ ఏం జరిగిందనే దాని గురించి. దాదాపు ప్రతి లైన్లోనూ ట్రాన్స్జెండర్లు ప్రయాణికుల నుంచి బలవంతో డబ్బులు వసూలు చేస్తూ ఉంటారు. ఇది ప్రతిరోజు ప్రతి ట్రైన్లోనూ కనిపించే సీన్. ప్రయాణికుల నుంచి అక్రమంగా డబ్బు వసూలు చేస్తున్నందున రైల్వే ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బందులు పడుతుంటారు. తాజాగా ఓ రైల్వే అధికారి ఇదేంటని ప్రశ్నించడంతో ట్రాన్స్జెండర్లు మూకుమ్మడిగా దాడి చేసి నానా బీభత్సం సృష్టించారు. రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ పై పరిగెత్తించి ఆర్పిఎఫ్ ఇన్స్పెక్టర్ పై దాడి చేసి కొట్టారు. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్ ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. స్టేషన్లోని సమీపంలోని విక్రేతలు, ఇతర ప్రయాణికులు ట్రాన్స్జెండర్ దాడి నుంచి బాధిత ఆర్పిఎఫ్ ఇన్స్పెక్టర్ ను రక్షించారు. ఆదివారం రాత్రి సమయంలో ఆర్పిఎఫ్ ఇన్స్పెక్టర్ ఆస్ మహమ్మద్ తన సహోద్యోగులతో కలిసి డియారియా రైల్వే స్టేషన్ లో అవాద్ అస్సాం ఎక్స్ప్రెస్ రైలును తనిఖీ చేస్తున్నారు. ట్రాన్స్జెండర్లు అక్రమంగా దోపిడీ చేస్తున్నట్లు కొంతమంది ప్రయాణికులు ఇన్స్పెక్టర్ ఫిర్యాదు చేశారు. డబ్బు ఇవ్వకపోతే తమతో దారుణంగా ప్రవర్తిస్తున్నట్లు ప్రయాణికులు వాపోయారు. ప్రయాణికులు ఫిర్యాదు మేరకు ప్రయాణికుల నుంచి డబ్బు వసూలు చేయవద్దని స్టేషన్ చుట్టూ తిరుగుతున్న ట్రాన్స్జెండర్లు ఇన్స్పెక్టర్ సూచించాడు. వీరిపై మరిన్ని ఫిర్యాదులు వస్తే చర్యలు తీసుకుంటామని ఆయన వార్నింగ్ ఇచ్చాడు. దీంతో రెచ్చిపోయిన ట్రాన్స్జెండర్లు రైల్వే స్టేషన్ లోని గుంపుగా గుమిగూడి ప్లాట్ఫామ్ నెంబర్ 1 నానాయోగి చేయడం ప్రారంభించారు.
ప్లాట్ఫామ్ పై ఆ రైలు కోసం వేచి ఉన్న ప్రయాణికులతో కూడా దురుసుగా ప్రవర్తించడం ప్రారంభించారు. ట్రాన్స్జెండర్ల గొడవ గురించి సమాచారం అందుకున్న ఆర్పిఎఫ్ ఇన్స్పెక్టర్ అస్ మహమ్మద్ కొంతమంది పోలీస్ సిబ్బందితో ఆ స్థలానికి వచ్చి వాళ్ళని కంట్రోల్ చేసే ప్రయత్నం చేశారు. తర్వాత వాళ్ళపైనే ఈ ట్రాన్స్జెండర్స్ అందరూ కూడా కలిపి దాడి చేయడానికి ప్రయత్నించారు. విజువల్స్ లో మనం చూడొచ్చు ఎంత గందరగోళం సృష్టించి అక్కడ వారిపైన దాడి చేస్తున్నారో, వారి వస్త్రాలన్నీ కూడా తీసి. సో గైస్, చూశారు కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.